ఆలు సమోసాలు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే విధానం. దీన్ని తయారు చేసుకునే విధానం. కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు ఉడికించుకుని తోలు తీసి ఇలా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. దీంట్లోకి కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ముందుగా మనము మైదా పిండి, కొంచెం ఉప్పు వేసుకుని 2 స్పూన్లు మంచినూనె కూడా వేసుకుని కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. బంగాళాదుంపల్ని ఇలా చేత్తో చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కళాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నూనెలో వేసి మగ్గబెట్టుకోవాలి. దీంట్లో ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. తర్వాత దీంట్లో కారం, పొడి మసాలా, జీలకర్ర పొడి అన్నీ వేసి ఇలా కలుపుకుని దీంట్లోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని గరిటెతో కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసాం దీంట్లో. ఇంకా ఇప్పుడు మనము బంగాళాదుంపల్ని దీంట్లో వేసి కలుపుకుని మగ్గబెట్టుకోవాలి. సమోసాలకి బంగాళాదుంపల కూర ఇలా వండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మైదా పిండితో ఉండలు చేసుకుని ఇలా రొట్టెల్లాగా చేసుకుని మధ్యలో కట్ చేసి 2 భాగాలుగా చేసుకుని ఇలా చేత్తో సమోసా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మధ్యలో మనం బంగాళదుంపల కూర కూడా పెట్టుకుని సమోసాలన్నీ ఇలా రెడీ చేసుకుని నూనెలో వేసి వేయించుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. సమోసాలు మనం మైదా పిండితోనైనా చేసుకోవచ్చు, గోధుమ పిండితోనైనా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎర్రగా వేగినాక వీటిని ఒక గిన్నెలో తీసుకుని పచ్చిమిరపకాయలు కూడా నూనెలో వేసి వేయించుకుని ఇలా మధ్యలో తింటూ ఉంటే బాగుంటుంది సమోసాలతో. మీరు కూడా ఇంట్లో చేసి ఒకసారి అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు.